బయట కొన్న స్నాక్స్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్కి రుచి ఎక్కువ కదా. అవి మన స్నాక్స్ అయినా లేదా మన పెట్స్కి ట్రీట్స్ అయినా సరే. మా లియోకి ఎప్పటి నుంచో ఈ ఐటెం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేస్తాం. అది కూడా లియోకి చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్స్: ఓట్స్, ఎగ్స్ అండ్ బనానాస్. ఫస్ట్ అయితే ఒక కప్ ఓట్స్ తీసుకొని దాన్ని కాస్త ఫైన్గా గ్రైండ్ చేశాను. తర్వాత ఒక 2 బనానాస్ తీసుకొని స్మాష్ చేసి అందులోకి 3 ఎగ్స్ యాడ్ చేశాను. వీడైతే ట్రీట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎగ్ స్మెల్ వస్తుంది కదా. తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని, ఒకవేళ హనీ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హనీ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకొని అందులో రౌండ్గా లేదంటే ఒక చిన్న చిన్న దోశల్లాగా ఇట్లా ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ అలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రోస్ట్ చేసిన తర్వాత మనకు ఎమ్మి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. లియోకి స్నాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే వాడికి ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయి: ఎగ్స్ అండ్ బనానాస్. ఈ రెసిపీని దోశ ప్యాన్ మీదనే కాకుండా ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్లో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేశాను, బట్ నాకైతే సరిగ్గా రాలేదు. అందుకని నేను మళ్ళీ దోశ ప్యాన్ పైన ట్రై చేశాను. ఇవి పెట్స్కే కాదు, మనం తినడానికి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కాస్త సాల్ట్ ఆర్ జాగ్రీ పౌడర్ ఏదైనా యాడ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్. లియో అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. ఈ స్నాక్స్ అన్నీ మాకు 1 డేలో కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే ఇవి 3 to 4 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నాకైతే ఒక 20-25 మినిట్స్ అయితే పట్టింది. ఒకవేళ మీరు కూడా ఇది ట్రై చేసినట్లయితే మీకు ఎంతసేపు పట్టిందో కమెంట్ చేసి చెప్పండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినట్లయితే ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి.